వచ్చి మెజర్మెంట్స్ అండి, బ్లౌజ్ మెజర్మెంట్స్ ఇవి. సో రెగ్లిన్ స్లీవ్స్ చూపించమన్నారు. ఇవాళ వచ్చి ఆ రెగ్లిన్ స్లీవ్స్ చూపిస్తున్నాను. ఒక సబ్స్క్రైబర్ అడిగారండి మనకి ఇది రెగ్లిన్ స్లీవ్స్ కావాలని. సో వాళ్ళ కోసం ఇది స్పెషల్లీగా నేను చేస్తున్నాను. సో అందరికీ ఉపయోగపడుతుంది. కానీ నేనైతే ఆ స్పెషల్గా సబ్స్క్రైబర్ నాకు 2 to 3 టైమ్స్ మెసేజ్ చేయడం జరిగింది. సో దానివల్ల నేను ఇది చేయడం జరుగుతుందండి. సో మేడం ఇది మీకోసము స్పెషల్గా చేస్తున్నాను. చాలా ఈజీ మెథడ్లో నేను చూపిద్దామంటే కొద్దిగా బిజీ ఉండి చూపించలేకపోయాను. సారీ ఫర్ ద లేట్ అండి దీనికి. సో ఇప్పుడైతే ఇది మనం స్టార్ట్ చేద్దాము. ఓకే, సో ఇది వచ్చి మెజర్మెంట్స్ అండి. బ్లౌజ్ లెంత్ 13, అప్పర్ చెస్ట్ 35, లోవర్ చెస్ట్ 37, వెస్ట్ వచ్చి 29, ఆర్మ్ వచ్చి 16 డివైడెడ్ బై 2 చేస్తే 8. ఓకే, హ్యాండ్ లెంత్ 9, హ్యాండ్ రౌండ్ 5.5. సో ఇక్కడ వచ్చి మేడం బ్లౌజ్ లెంత్ నేను 13 ఏదైతే అన్నానో ఇది మీ ఇష్టము. 14, 15 మీ ఇష్టం, ఎనీథింగ్ తీసుకోవచ్చు, మీకు ఏం ప్రాబ్లం లేదు. మీరు 13 తీసుకోండి, 14 తీసుకోండి, 15 తీసుకోండి, అది డిపెండ్స్ ఆన్ యువర్ బ్లౌజ్ అండి. మీ బ్లౌజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, ఇంకా అప్పర్ చెస్ట్ అంటారా, ఇది 35 ఒక కస్టమర్ది ఇది. సో నేనేం చేశానంటే 35 యాజ్ యూజువల్ సేమ్ మెజర్మెంట్స్ తీసేసుకున్నాను. సో ఇక్కడ మీకు 36 ఉన్నా, 37 ఉన్నా, 38 ఉన్నా అది మీ మెజర్మెంట్స్ డిపెండ్స్ చేస్తుంది. సో దీని ప్రకారంగా నేను ఇది చూపించేదాన్ని బేస్ చేసుకొని మీరు కట్ చేసుకోండి. ఓకే మేడం, ఇది అప్పర్ చెస్ట్ 35, లోవర్ చెస్ట్ 37, వెస్ట్ వచ్చి 29. ఓకే, హ్యాండ్ లెంత్ 9, హ్యాండ్ రౌండ్ 5.5. సో నేను ఇప్పుడు అదే చేస్తున్నాను. బ్లౌజ్ లెంత్ వచ్చి 13 అడిగారు కదా. సో ఇక్కడ నేను ఆల్రెడీ సీమ్ అలౌన్స్ వదిలేశాను. ఇది ఇక్కడ నుంచి మనం కుట్ వేసుకుంటాం, తెలిసిందే కదా మీకు అన్నీ. సో ఇక్కడ ఒక లైన్ వేసేసుకున్నాను నేను. లైన్ వేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చి 13 ఇంచెస్కి ఒక మార్క్ వేసేసుకుందాం. అండ్ వన్ మోర్ థింగ్ మేడం, ఇది వచ్చి మనకి బ్లౌజ్ అంటే బ్లౌజ్ లాగా 3 డాట్స్ రావండి, ఇది సింగిల్ డాట్ వస్తుంది. ఓకే, సింగిల్ డాట్స్ నుంచే వస్తుంది ఇది. సో మీకు ఆ విధంగానే చూపిస్తున్నాను నేను. ఇప్పుడు ఇది 13 ఇంచెస్కి నేను మార్క్ వేసేసుకున్నాను. అండ్ ఇక్కడ మనము ఈ విధంగా మార్క్ వేసేసుకున్నాం. ఓకే, ఇది వచ్చి బ్యాక్ పార్ట్కి వస్తుంది, ఫ్రంట్ పార్ట్ వెనకాల సైడ్ ఉంటుంది, అది చూపిస్తాను నేను మీకు. ఈ విధంగా లైన్ వేసేసుకుందాము. ఈ విధంగా లైన్ వేసుకున్న తర్వాత షోల్డర్ వచ్చి ముందుగా వెస్ట్ వచ్చి 29 డివైడెడ్ బై 4 చేసుకుందాము. సో 29 డివైడెడ్ బై 4 7.25. ఓకే అండి, ఇప్పుడు ఇక్కడ మనం 7.25కి మార్క్ వేసేసుకున్నాం. ఇక్కడ 7.25 అండ్ 1 ఇంచు డాట్స్ అండ్ 1.5 ఇంచు ఖర్చులకు అనమాట, సీమ్ అలౌన్స్. ఓకే, ఇది గుర్తుపెట్టేసుకోండి మేడం. ఇక్కడ ఒకటి మార్క్ వచ్చింది, ఇది 7.25కి మార్కు. సో 1 ఇంచు ఫర్ డాట్స్కి అనమాట, ఇది గుర్తుపెట్టేసుకోండి. అండ్ చెస్ట్ వచ్చి 35 డివైడెడ్ బై 4 ఈక్వల్ టు 8.75. సో 8.75 పక్కన పెడితే మనం ముందు షోల్డర్ తీసుకుందాము. సో షోల్డర్ వచ్చి మనకి 5.2 ఆర్ 5.3 ఒక్క లైన్ మీద 5.3కి తీసేసుకున్నాను. ఓకే, సో 5.3 తీసుకున్నాక అదే 5.3 డౌన్ తీసేసుకోండి. ఈ విధంగా డౌన్ తీసేసుకోండి. ఇది వచ్చి ఆర్మ్ రౌండ్ కోసం చేస్తున్నాను 5.3. సో అదేవిధంగా 5.3 వేసేసుకుందాం. ఇక్కడ ఒక లైన్ వేసేసుకుందాం. ఇప్పుడు ఈ విధంగా లైన్ వేసుకున్న తర్వాత సేమ్ యాజ్ యూజువల్గా 5.3 తీసుకుందాం. తీసుకొని ఈ 2 లైన్స్ని జాయిన్ చేసుకుందాం ఇట్లా ఈ విధంగా. ఓకే, ఈ విధంగా జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చి అప్పర్ చెస్ట్ చూద్దాం. 35 డివైడెడ్ బై 4 ఈజ్ ఈక్వల్ టు 8.75.
ఇది ఇట్లా 8.75కి ఒక మార్క్ వేసేసుకోండి. అండ్ 1.5 ఇంచు ఖర్చులకి వేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి 1 ఇంచు తీసుకోండి. 1 ఇంచు తీసుకున్న తర్వాత ఈ రెండు లైన్లు జాయిన్ చేసుకోండి. ఇది జస్ట్ రౌండ్ కోసం అండి, ఆమ్ రౌండ్ కోసం ఈ విధంగా. సో మనకి ఆమ్ రౌండ్ ఎంత ఉంది? 8 ఉంది. సో మనకి 8 వచ్చిందో ఒకసారి చెక్ చేసుకుందాము. ఈ విధంగా ఎగ్జాక్ట్గా 8 వచ్చేసింది. ఈ ఆమ్ రౌండ్ 8 ఈజీగా వచ్చేసింది, చూసాము ఇప్పుడు మనము. సో ఈ రెండు లైన్లు జాయిన్ చేసుకుందాం. ఓకే, ఈ రెండు లైన్లు జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నెక్ విడ్త్ చూసుకుందాము. నెక్ విడ్త్ వచ్చి 2 ఇంచెస్కి తీసుకున్నాను. అండ్ నెక్ డౌన్ వచ్చి 8 ఇంచెస్కి తీసుకున్నాను. బ్యాక్ పార్ట్ ఇది. ఓకే, ఇక్కడ పైన 2 ఇంచెస్ తీసుకున్నందుకు కింద 3 ఇంచెస్ తీసుకున్నాము. రౌండ్ బాగుంటుంది, నీట్గా కూర్చుంటుంది. ఓకే, సో తీసుకున్న తర్వాత ఇట్లా ఒక స్ట్రైట్ లైన్ వేసేసుకుందాం. స్ట్రైట్ లైన్ వేసుకున్న తర్వాత దీని ఇలా కర్వ్ తీసుకుందాం. ఇక్కడ కూడా లైన్ వేసుకున్న తర్వాత ఫ్రెంచ్ స్కేల్ తీసుకొని షేప్ వేసేసుకుందాం ఈ విధంగా. ఓకే, ఇది వచ్చి బ్యాక్ నెక్ మనకి. మేడం ఒక్కటి చెప్తున్నాను, ఇది 2 కలర్స్ కింద లేయర్స్ కింద 2 కలర్స్ కింద తీసుకున్నా బాగుంటుంది. బాడీ పార్ట్ వచ్చి ఒక కలర్ ఉన్న స్లీవ్స్ కూడా ఇంకో కలర్ తీసుకుంటే చాలా చాలా బాగుంటుందండి. మీరు ఆ విధంగా కట్ చేసుకోండి మేడం, ఇది చాలా బాగుంటుంది. మేడం అనే కాదు, మనమైనా సరే ఎవరైనా సరే 2 కలర్స్ కింద కట్ చేస్తే దాని డిఫరెన్స్ చూసి మనకు తెలుస్తుంది, ఇది రెగ్యులర్ స్లీవ్స్ అని తెలుస్తుంది. అండ్ ఇక్కడ వచ్చి ఫినిషింగ్ చాలా బాగా వస్తుంది అనమాట. ఓకే, సో ఈ విధంగా మొత్తం ఓవరాల్గా మనకు బ్యాక్ పార్ట్ అయిపోయింది. బ్యాక్ పార్ట్ అయిపోయిన తర్వాత ఇదంతా బ్యాక్ పార్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు దాన్ని చాలా ఈజీ అండి. ఇప్పుడు చూడండి, నెక్ నుంచి ఒక 3 ఇంచెస్కి మార్క్ వేసేసుకోండి. ఓకే, 3 ఇంచెస్కి వేసుకోండి, లేకపోతే పైనుంచి తీసుకోండి. సీమ్ ఎలాన్స్ వదలకుండా పైనుంచి ఒక 3 ఇంచెస్కి మార్క్ వేసేసుకోండి పైనుంచి. ఓకే, ఇక్కడ నుంచి వదలకుండా ఇక్కడ నుంచి పైకి 3 ఇంచెస్ వేసేసుకోండి. 3 ఇంచెస్ వేసుకున్న తర్వాత దీన్ని ఇక్కడ నుంచి ఇక్కడికి జాయిన్ చేయాలి. అది ఏ విధంగా జాయిన్ చేయాలంటే ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి. ఇదిగోండి ఇట్లా. ఓకే, ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా వస్తుంది. ఓకే, ఈ విధంగా ఇలా. అది వేరే స్కెచ్ ఇవ్వనా కొద్దిగా, ఇది లైట్ అయిపోయింది. ఓకే మేడం, ఈ విధంగా మనం లైన్ అనేది వేసేసుకోవాలి. అయితే ఇంకోటి, ఇది బ్లౌజ్ కాబట్టి మేడం మనం ఇక్కడ చిన్న షేప్ కూడా ఇలా ఇవ్వచ్చు. నేను అది మీకు లాస్ట్లో చూపిస్తాను. ఇలా మైల్డ్గా ఇలా చిన్న షేప్ అయితే ఈజీగా ఇవ్వచ్చు. ఓకే, ఈ విధంగా ఈ విధంగా ఓకే, ఈ విధంగా ఈ బ్యాక్ పార్ట్ అయిపోయింది. నేను ఈ బ్యాక్ పార్ట్ కట్ చేసుకుందాం మనం ఫస్ట్ అయితే. మరి కొంచెం డార్క్ స్కెచ్ ఈ విధంగా చేసుకొని ఇదైతే కట్ చేసుకుందాము. ఇది వచ్చి ఫ్రంట్ పార్ట్, సారీ ఇది వచ్చి బ్యాక్ పార్ట్ అండి. సేమ్ యాజ్ యూజువల్గా ఇది ఇప్పుడు ఇలా కట్ చేసేసుకుందాం. చాలా చాలా ఈజీ మేడం కట్ చేసుకోవడము. కాకపోతే కొంచెం మన డెడికేషన్ చాలా ఉండాలి ఇక్కడ. మన డెడికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. ఓకే, సో ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత దీన్ని స్లోగా ఇలా తీసుకెళ్ళండి మేడం, ఈ విధంగా. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఈ విధంగా తీసుకెళ్ళిపోదాం. ఓకే, ఈ విధంగా తీసుకెళ్ళిన తర్వాత ఇది ఇలా కట్ చేసుకుందాం. ఇది ఇలా సైడ్కి పెట్టేసి
ఇక్కడ ఒక మార్క్ వేసేసుకుందాం ముందుగానే, ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు నేను. ఇక్కడ ఒక మార్క్ వేసేసుకుందాము. ఓకే, ఈ విధంగా కట్ చేసేసుకుందాం మనము. సో ఫ్రంట్ పార్ట్ చాలామంది ఫ్రంట్ చూపిస్తున్నారు, కానీ మీకు బెస్ట్ పాయింట్ ప్లేస్లో అసలు సరిగా చూపించటం లేదు. నేను మీకు అది కూడా చూపిస్తాను. సో ఇదే విధంగా మనం ఇప్పుడు ఇక్కడ గీసేసుకుందాం. ఇది వచ్చి ఫ్రంట్ పార్ట్. ఓకే, ఇది వచ్చి మనకి ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా. ఓకే, ఇది వచ్చి బ్యాక్. సో ఇది మనం ఇందాక ఇది కట్ చేసాం కదా, ఇలా ఈ కట్ చేసిన పేపర్ని ఇలాగే ఉంచేసుకోవాలి మనము. ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా, ఈ పేపర్ని మనం ఈ విధంగా ఉన్నది కదా, దీన్ని ఇలా ఉంచేసుకోవాలి. దీని త్రూవే ఇప్పుడు మనకి హ్యాండ్స్ కటింగ్ వస్తుంది ఇప్పుడు మనకి. ఓకే, ఇప్పుడు ఇది తీసేసి ఈ పార్ట్ అనేది మనం చాలా ఇంపార్టెంట్, ఇది ఇక్కడ పెట్టేసుకుందాం మనం. ఓకే, ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇది వచ్చి ఫ్రంట్ పార్ట్. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఫ్రంట్ నెక్ వచ్చి మనము ఒక 6.5 ఇంచ్ వేసుకుందాం. ఓకే, 6.5 నుంచి ఇది కూడా యాజ్ యూజువల్గా 3 ఇంచెస్కి తీసుకుందాం. 3 ఇంచెస్కి తీసుకున్న తర్వాత ఈ విధంగా 3 ఇంచెస్కి తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా మార్క్ వేసుకుందాం. సారీ అండి, ఎలా వస్తుందో చూసుకుంటలేను, దన్న నేను చేసేస్తూనే ఉన్నాను. సో ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇక్కడ ఫ్రెంచ్ కర్వ్ నుంచి ఒక మార్క్ వేసేసుకుందాం, నెక్ లైన్. సో నేను చూపిస్తాను, మొత్తం ఈజీగా చూపిస్తాను. ఇది వచ్చి ఫ్రంట్. ఓకే, ఇది వచ్చి బ్యాక్ నెక్ తీసేసుకున్నాము. ఇప్పుడు ఫ్రంట్ నెక్ విషయం చెప్తున్నాను మీకు. ఈ విధంగా తీసుకున్న తర్వాత పైన నుంచి 1/4 ఇంచ్ వదిలేసి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకి ఎపెక్స్ పాయింట్ ఎక్కడికి వస్తుందో చూడాలి. ఇప్పుడు మెయిన్ థింగ్ 5 డివైడెడ్ బై 4 ప్లస్ 1 ప్లస్ అంటే 10.25. సో ఇక్కడికి 10.25 దగ్గర మార్క్ వేసేసుకోండి. ఓకే, 10.25 దగ్గర మార్క్ వేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి 3.5 అంటే ఇప్పుడు ఫ్రంట్ ఓపెన్ పెట్టుకున్నారనుకోండి, ఇక్కడ మనకి ఇక్కడ ఉక్సల్ పట్టి కాజా పట్టి తీసుకోలేదు. సో తీసుకోలేదు కాబట్టి యాజ్ యూజువల్గా 10వ భాగం తీసుకుంటున్నాం. 35 డివైడెడ్ బై 4 ఎంత వచ్చింది? 35 డివైడెడ్ బై 4 వచ్చి మనకి మన అప్పర్ చెస్ట్ వచ్చేసింది. 35 డివైడెడ్ బై 10 చేస్తే ఎంత వస్తుంది? 3.5 వస్తుంది. 3.5కి ఒక 1/4 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. ఓకే, ఒక 1/4 ఇంచ్ యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత వచ్చింది? 3.8. అదే 3.8 కింద తీసుకోవాలి. 3.8 తీసుకున్న తర్వాత ఇక్కడ ఈ విధంగా మార్క్ వేసేసుకున్న ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత తీసుకోవాలనేది చెప్తా ఇప్పుడు నేను మీకు. ఇక్కడ నుంచి ఇక్కడికి అప్పర్ బ్రెస్ట్ వచ్చి మనకి ఎంత వచ్చింది? అప్పర్ బ్రెస్ట్ 8.75. 35 డివైడెడ్ బై 4 ఈజ్ ఈక్వల్ టు 8.75 వచ్చి అప్పర్ బ్రెస్ట్. లోయర్ బ్రెస్ట్ ఎంత వచ్చింది? 37 డివైడెడ్ బై 4 ఈజ్ ఈక్వల్ టు 9.25. సో ఇక్కడ నుంచి మనము ఇది చూసుకోవాలి.
లేదంటే మనకి ఇక్కడ ఈ ప్లేస్లో మనకి చాలా మటుకు ఇరుకైపోతుంది మేడం, అది కూడా గుర్తుపెట్టుకోండి, చూసుకోండి. అండ్ 9.25కి ఒక మార్క్ వేసేసుకోండి ఇక్కడ. ఓకే, సో ఈ లైన్ వచ్చి ఇక్కడికి కలవాలి, అది గుర్తుపెట్టుకోండి. సో నేను అది చూపిస్తున్నాను మీకు. 9.25 దగ్గరికి ఒక మార్క్ వేసేసుకున్నాం. ఓకే, ఇలా ఈ విధంగా మార్క్ వేసుకున్న తర్వాత ఇది స్ట్రైట్ వేసేసేయండి మొత్తానికి. సో ఇది వచ్చి అప్పర్ బ్రెస్ట్, ఇది వచ్చి లోయర్ బ్రెస్ట్, ఇది వచ్చి వెస్ట్. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ మీకు చూపిస్తాను. ఇక్కడ మనకి వెస్ట్ ఎంత రావాలి, 7.75 రావాలి. ఓకే, సో 7.7కి మనం ఎంత తీసుకోవాలి ఇక్కడ అనేది మనకు చూసుకోవాలన్నమాట. ఇక్కడ 1.2 తీసుకుందాం సపోజ్, ఇక్కడ కూడా 1.2 తీసుకుందాం సపోజ్. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత వచ్చింది, 2.7. సో మనకి 7 కాదు 7.25 అనుకుంటా మనకి రావాలి. ఆ 29/4 7.25. సో 7.25 రావాలి. సో ఇక్కడ మనం ఎంత తీసుకున్నాము, 1.7 తీసుకున్నాం. సపోజ్ 1 తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడికి 7.5 వస్తుంది, రాదు. సో మనం ఇక్కడ 1.2కి తీసుకున్నప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత వచ్చింది, 2.7. సో 2 అట్లా కాకుండా ఇది చాలా చాలా కేర్ఫుల్గా చెక్ చేసుకోవాలి మేడం, అది గుర్తుపెట్టుకోండి. చాలా చాలా కేర్ఫుల్గా చెక్ చేసుకోవాలి. 2.7 అంటే 2.6 అనుకోండి సపోజ్. 2.6 కాదు. సో ఇక్కడ నుంచి ఇక్కడికి మనము 2.8 అనుకోండి. 2.8 7. సరే అట్లా కాదు, సరే ఈ విధంగా కాకుండా ఇక్కడ నుంచి ఇక్కడికి 1 వేసుకున్నా, ఇక్కడ నుంచి ఇక్కడికి 2.8 7.2 రైట్ వచ్చేసింది ఇక్కడికి మనకి. సో ఇక్కడ నుంచి ఇక్కడికి మనం 1 ఇంచ్ తీసుకుందాం. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడికి 1 ఇంచ్ తీసుకుందాం. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత వచ్చింది, 2.7 7.2. సో ఇక్కడ మనకి వెస్ట్ టాలీ అయిపోయింది. వెస్ట్ వచ్చింది, అప్పర్ చెస్ట్, లోయర్ చెస్ట్ అండ్ ఇది. ఓకే, ఇది వచ్చి మనకి లోవర్ చెస్ట్. ఈ విధంగా ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా మార్క్ వేసేసుకుందాం. 1 ఇంచ్కి తీసుకున్నాం కదా, ఈ విధంగా మార్క్ వేసేసుకుందాము. ఓకే, ఇది వచ్చి అప్పర్ చెస్ట్, లోయర్ చెస్ట్, వెస్ట్. ఓకే, ఇది 8.75, ఇది 9.25 అండ్ ఇది 7.25. ఈ విధంగా రావాలి. ఈ విధంగా మీకు వచ్చేసిందంటే మంచి నీట్గా బాడీ మీద ఎగ్జాక్ట్ కూర్చుంటుంది. చాలామంది ఏం చేస్తారంటే మేడం, ఇప్పుడు ఈ విధంగా తీసుకున్నాం కదా, దీన్ని ఏం చేస్తారంటే ఇలా స్ట్రైట్ గీసేస్తారండి. ఈ విధంగా స్ట్రైట్ గీసేసి ఎలాగుందో అలాగా చెప్పేస్తారు. సో మీరు కుట్టేసుకున్న తర్వాత ఏమవుతుందంటే ఈ ప్లేస్లో పట్టేస్తుంది. ఇక్కడ నడుము అనేది ఎక్కదు. అప్పర్ చెస్ట్ ఓకే కూర్చుంటుందేమో బాగానే, కానీ ఈ ప్లేస్ కదా మెయిన్ మనకి, ఇక్కడ కదా మనకి నీట్గా ఉండాల్సింది. ఈ ప్లేస్ నీట్గా లేనప్పుడు మనం ఇక్కడ వచ్చి ఏం లాభము, ఏం ఉపయోగం పడుతుంది. సో నేను చెప్పేది ఏంటంటే మేడం, గుర్తుపెట్టుకోండి, అప్పర్ చెస్ట్ తీసుకున్న తర్వాత లోయర్ చెస్ట్ కూడా మీరు క్యాలిక్యులేట్ చేయాలి. ఇప్పుడు అప్పర్ చెస్ట్కి లోయర్ చెస్ట్కి 2 నుంచి 3 నుంచి 2 ఇంచుల దగ్గర నుంచి, అంటే 1 ఇంచ్ నుంచి వేరియేషన్స్ ఉంటాయి యాక్చువల్లీ. ఆ 1 ఇంచ్ నుంచి వేరియేషన్ నుంచి వెళ్తే చాలామందికి 5 కూడా ఉంటాయి. అది చాలా రేర్గా ఉంటాయి ఇలాంటి బ్లౌజెస్. సో నా లెక్క ప్రకారం అయితే మనకి ఇక్కడికి క్యాలిక్యులేట్ ఇక్కడికి వేరియేషన్ వచ్చి 2 to 6 ఇంచెస్ వరకు కూడా వస్తాయి. సో దానికి మనం కంగారు పడకుండా బ్యాక్ పార్ట్ ఎట్లుందో అట్లా యాజ్ ఇట్ ఈస్ కట్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ మీద చాలా కాన్సన్ట్రేషన్ అనేది పెట్టాలి. అది చాలా ముఖ్యం. ఓకేనా మేడం, ఇది చాలా 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 ఇంపార్టెంట్ పాయింట్. ఆల్మోస్ట్ ఆల్ ఇన్ని వీడియోస్ నేను చాలా వరకు వీడియోస్ చూశాను, కానీ దేంట్లో లేదు. నాకు తెలిసి ఇప్పుడు నేను చెప్పేది 110% కరెక్ట్ ఉంటుంది. మీరు ఈ విధంగా కట్ చేసుకోండి. సో మీ బాడీ మెజర్మెంట్స్ ప్రకారం అప్పర్ చెస్ట్ చూసుకోండి, లోయర్ చెస్ట్ చూసుకోండి, వెస్ట్ చూసుకోండి. అండ్ ఒకటి, ఈ రెగ్యులర్ స్లీవ్స్కి మనకి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి సింగిల్ డాట్ మాత్రమే వస్తుంది. మీకు కావాలనుకుంటే ఇక్కడ ఒక మిడిల్ డాట్ కూడా వేసుకోవచ్చు.
ఇక్కడ ఒక చిన్న మిడిల్ డాట్ కూడా వేసుకోవచ్చు, గుర్తుపెట్టుకొని. పెట్టి ఇక్కడ ఒక ప్యాడ్స్ అనేది మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ప్యాడ్స్ పెట్టుకొని ఈ విధంగా బ్లౌజ్ కూడా కుట్టుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఈ విధంగా కట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి 1.5 ఇంచ్, ఇది 1.5 ఇంచ్ మార్క్ వేసేసుకొని వేసేసుకోవాలి. ఓకే, ఈ విధంగా. సో ఇది వచ్చి ఫ్రంట్ పార్ట్ మేడం, ఇది వచ్చి బ్యాక్ పార్ట్. ఈ ఫ్రంట్ పార్ట్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెట్టండి మేడం. స్లీవ్స్ అయితే మనకు వచ్చేసాయి, ఈ షేప్ చాలా నీట్గా వచ్చేసింది. ఈ విధంగా కట్ చేసి మీరు చూడండి, చాలా బాగుంటుంది. ఓకే, ఈ విధంగా స్లీవ్స్ మనకి ఈ విధంగా షేప్ వచ్చింది కాబట్టి 110% సూపర్ కూర్చుంటుంది బ్లౌజ్, చాలా చాలా బాగుంటుంది. అండ్ ఇది వచ్చి ఫ్రంట్ పార్ట్ కదా, ఇది వచ్చి ఫ్రంట్. ఓకే, ఇది వచ్చి ఫ్రంట్ పార్ట్, అది వచ్చి బ్యాక్ పార్ట్. సో ఇది ఇప్పుడు మనం కట్ చేసుకుందాము. మీరు పెట్టుకోవాల్సింది కాన్సన్ట్రేషన్ అంతా మెయిన్ లోయర్ బ్రెస్ట్ దగ్గర పెట్టండి. సో బ్యాక్ పార్ట్ ఈజీ, కట్ చేసేస్తాం యాజ్ యూజువల్గా. ఎంత ఉందో దాన్ని బట్టి /4 చేసి కట్ చేసేస్తాం, అది ఓకే, అది అయిపోతుంది. మెయిన్ మీరు కాన్సన్ట్రేషన్ పెట్టాల్సింది ఫ్రంట్ పార్ట్ మీద, అది కూడా ఇక్కడ లోయర్ చెస్ట్ మీద పెట్టాలి. లోయర్ చెస్ట్, అప్పర్ చెస్ట్, లోయర్ చెస్ట్, వెస్ట్ కూర్చుంటేనే మీకు ఈ బ్లౌజ్ చాలా 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 నీట్గా కూర్చుంటుంది. ఓకే, ఇప్పుడు కట్ చేసుకుందాం మనము. మేడం వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయటం లేదు. సబ్స్క్రైబ్ చేయండి. మీ సబ్స్క్రైబ్స్ వల్లనే మాకు చాలా మటుకు బూస్టింగ్ ఉంటుంది మేడం. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. అండ్ మీరు మీ ఫ్రెండ్స్కి కూడా కొంచెం షేర్ చేయండి వీడియోస్, పోయేదేం లేదు కదండి. ప్లీజ్ మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. ఓకేనా మేడం, ఇప్పుడు అయిపోయింది. ఇది వచ్చి ఫ్రంట్ పార్ట్, ఇది వచ్చి బ్యాక్ పార్ట్. ఓకే, అండ్ ఇంకా మిగిలిపోయింది హ్యాండ్స్. ఓకే, హ్యాండ్స్ వచ్చి మిగిలిపోయాయి. ఇప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేసుకుందాం. ఈ విధంగా మనము బ్యాక్ పార్ట్ అయిపోయింది, ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేసుకుందాం. హ్యాండ్స్ వచ్చి చూడండి, గుర్తు పెట్టుకోండి ఎప్పుడైనా సరే మేడం, ఇది ఓపెన్ సైడు, ఇది క్లోజింగ్ సైడు. సో దీన్ని ఇలా తిప్పేయాలి మీరు. ఇది వచ్చి ఇలా ఉంటుంది. ఓకే, దీని స్లీవ్స్ ఎప్పుడైనా సరే క్లోజింగ్ వైపు పెట్టుకోవాలి మనము. క్లోజింగ్ వైపు పెట్టుకుంటేనే మనకు స్లీవ్స్, ఇక్కడ మనం ఎలాగో అటాచ్ చేయం కాబట్టి షోల్డర్కి ఆటోమేటిక్ జాయిన్ అయిపోతుంది కాబట్టి షోల్డర్ వైపు చేయొద్దు. ఓకే, ఇది ఇక్కడ క్లోజింగ్ సైడు మనము ఇటు పెట్టుకొని ఓపెనింగ్ సైడ్ ఇటువైపు పెట్టుకోవాలి మనం. ఓకే, ఈ విధంగా చూసుకోవాలి. ఇప్పుడు మనము దీనికి పెట్టి కట్ చేసిన క్లాత్ పీస్ ఏదైతే ఉందో, ఇదిగోండి ఈ పీస్, ఇదిగోండి ఈ పీస్ ఉంది కదా, ఈ పీస్ని తీసేసుకున్నాం. ఇదిగోండి ఈ పీస్ ఉంది కదా, బ్యాక్ పార్ట్ కట్ చేసిన పీస్, ఈ పీస్ జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఫస్ట్ మనం ఈ పీస్ జాగ్రత్తగా పెట్టుకొని ఇది కట్ చేసిన తర్వాత ఇది ఇలాగే తీసేసుకొని ఈ బ్యాక్ పార్ట్ని ఇలా పక్కకు పెట్టేసి దీన్ని యాజ్ యూజువల్గా ఇలా పెట్టేయాలి మేడం. ఇదిగోండి ఈ విధంగా పెట్టేసి ఇప్పుడు మనము మార్క్ వేసేసుకుందాం ఇట్లా. ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకుందాం. ఇక్కడ ఒక మార్క్ పెట్టుకోండి, ఇక్కడ ఒక మార్క్ పెట్టేసుకోండి. ఇట్లా అంటే జస్ట్ గుర్తు కోసం పెట్టుకోవాలి. అండ్ మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే హ్యాండ్ స్లీవ్స్ ఎక్కడి నుంచి మీరు కొలవాలో అది చెప్తా. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ మేడం, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇది మనము ఫ్రంట్ నెక్ దగ్గర పార్ట్, ఇది వచ్చి షోల్డర్ పార్ట్, గుర్తుపెట్టుకోండి. ఈ షోల్డర్ పార్ట్ దగ్గర నుంచి మనకు క్యాలిక్యులేట్ అవ్వదు, ఇది షోల్డర్ పార్ట్ కింద కూర్చుంటుంది. సో ఇక్కడ నుంచి కదా మనకి హ్యాండ్ రావాలి. ఓకే, ఇది వచ్చి షోల్డర్ పార్ట్ దగ్గర ఈ పట్టి కూర్చునే పార్ట్ అనమాట. ఓకే, ఇక్కడ నుంచి మనం హ్యాండ్ లెంత్ తీసుకోవాలి. ఓకే, ఈ విధంగా మనం 8 ఇంచెస్కి హ్యాండ్ లెంత్ ఎంత ఇచ్చారు కస్టమరు, 9 ఇంచెస్ ఇచ్చారు. సో 9 ఇంచెస్కి మార్క్ వేసేసుకోండి ఇలా. సో ఒకటి గుర్తుపెట్టుకోండి మేడం, మీరు క్లోజింగ్ వైపు పెట్టుకోవాలి. ఇది క్లోజ్ ఉండాలి, ఇక్కడ క్లోజ్ ఉండాలి, ఇక్కడ ఓపెన్ ఉండకూడదు. ఇది వచ్చి ఓపెన్ ఉండాలి. ఓకే, ఇది వచ్చి ఓపెను, ఇది వచ్చి క్లోజ్. ఓకే, ఇది 9 ఇంచెస్కి మార్క్ వేసుకున్నా. ఇక్కడ నుంచి షోల్డర్ పార్ట్ దగ్గర నుంచి వేసుకున్నా, కనిపిస్తుందా?
ఈ విధంగా తీసుకోవాలి. ఈ విధంగా తీసుకున్న తర్వాత 5.5కి మార్క్ వేసేసుకున్నాం. ఓకే, ఈ విధంగా. తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి 1.5 ఇంచ్ తీసుకున్నాం. ఓకే, ఈ విధంగా ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి జస్ట్ ఫోల్డింగ్ కోసం తీసుకోవాలి మనము. బట్ట ఉంటే తిరిగేయడానికి, లేదంటే కొంచెం ఇక్కడ క్లాత్ వేసి కుట్టడానికి తీసుకోవాలి. ఈ విధంగా తీసుకున్న తర్వాత దీన్ని మీరు ఇలా ఉంది కదా, దీన్ని దీంట్లోకి జాయిన్ చేయాలి ఈ విధంగా. అండ్ ఇది వచ్చి ఇలా జాయిన్ చేయాలి. గుర్తుపెట్టుకోండి మేడం, ఇది వచ్చి ఇక్కడ ఈ ఫిట్టింగ్ దగ్గర నుంచి మార్క్ వచ్చి ఇలా చిన్న షేప్ ఇవ్వండి ఇలా హ్యాండ్కి. ఓకే, ఈ విధంగా షేప్ వచ్చి ఈ విధంగా కట్ అవుతుంది ఇప్పుడు మనకి. సో ఇక్కడ వచ్చి ఇది వచ్చి మనకు ఫిట్టింగ్ లైన్. ఇది వచ్చి మనకి ఫిట్టింగ్ లైను. సో ఈ విధంగా మనం ఇందాక అది చూపించాను కదా, సో ఈ విధంగా మనకి ఇది వస్తుంది. ఓకే, ఈ విధంగా వచ్చి మనకి ఇక్కడ ఒకసారి చూసుకోండి, చెక్ చేసుకోండి, క్రాస్ చెక్ చేసుకోండి. ఈ విధంగా చూసుకున్న తర్వాత జాయింట్ ఇక్కడ నుంచి ఇలాగా. ఓకే, ఈ విధంగా చూసుకొని జాయింట్ చేసేసుకోవాలి. సో ఇది వచ్చి ఇలా కర్వ్ లైన్ ఇచ్చాను కదా, ఇది వచ్చి ఫిట్టింగ్, ఇది వచ్చి సీమ్ అలౌన్స్ అనమాట. ఓకే, ఈ విధంగా వచ్చిన తర్వాత ఇదిగోండి మనం కట్ చేసుకున్న తర్వాత ఇది వచ్చి నెక్ కూర్చుంటుంది ఇలాగా. ఓకే, ఇది వచ్చి హ్యాండ్స్ అనమాట. సో ఇది వచ్చి మీరు ఫోల్డింగ్ సైడ్ అని చెప్పాను కదండి మేడం, ఇది వచ్చి మేము ఫోల్డింగ్ సైడ్ చెప్పింది ఫోర్ లేయర్స్ రావాలి. ఓకే, ఎందుకంటే 2 హ్యాండ్స్ కదా, 2 హ్యాండ్స్కి 4 లేయర్స్ రావాలి. ఇది ఇప్పుడు నేను జస్ట్ ఒక సింగిల్ ఫోల్డ్ వేసాను, మీరు మాత్రం క్లాత్ని 4 ఫోల్డ్స్ వచ్చేలాగా చూసుకోండి. ఇది వచ్చి 1, 2 ఫోల్డింగ్ వచ్చింది కదా, సో మీకు 4 ఫోల్డింగ్స్ రావాలి, 1, 2, 3, 4 ఫోల్డింగ్స్ రావాలి. ఈ విధంగా చేసిన తర్వాత ఇప్పుడు ఇది వచ్చి 9 ఇంచెస్ తీసుకున్నా. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఏదైతే మీకు దీని ప్రకారంగా చెప్పాను నేను ఇందాక స్లీవ్స్ అయితే ఇక్కడ నుంచి మళ్ళీ ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి మీరు కౌంట్ చేయాలి, ఇక్కడ నుంచి హ్యాండ్ లెంత్ కౌంట్ చేసుకోకూడదు. ఇక్కడ నుంచి కౌంట్ చేసుకున్నారంటే మాత్రం మీకు మొత్తానికే మోసం వస్తుంది. సో ఎవ్వరూ చెప్పరు ఇలాంటి చిన్న చిన్న టిప్స్. మీరు ఎన్నో పేపర్స్ కట్ చేసుకొని వేస్ట్ చేసుకోవాల్సి వస్తుంది, ఆర్ ఎన్నో క్లాత్స్ వేస్ట్ అయిపోతాయి. అలా కాకుండా మీరు ఇక్కడ నుంచి మార్క్, అందుకే నేను ఇలా వేసి మీకు చూపించాను. మెయిన్ ఈ మార్క్ ఎందుకు వేసానంటే జస్ట్ మీకు చెప్పడానికి కోసం. ఈ విధంగా మార్క్ వేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మీరు హ్యాండ్ లెంత్ అనేది తీసుకోవాలన్నమాట. అలా తీసుకుంటేనే మీకు ఈ హ్యాండ్ సెట్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడైతే మనం ఇదైతే కట్ చేసుకుందాము. మేడం నేను చాలా ఇంపార్టెంట్ టిప్స్ అయితే చెప్పేశాను, ఆ ఇంపార్టెంట్ టిప్స్ అయితే గుర్తుపెట్టేసుకోండి మీరు చాలా. అండ్ అప్పర్ చెస్ట్, లోయర్ చెస్ట్ ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా ఇది ఇక్కడ లైన్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఒక లైన్, ఒక ఘాట్ వేసుకోండి, చెప్తాను ఎలా వేసుకోవాలో. ఈ విధంగా కట్ చేసేసుకోండి. ఓకే, ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇదిగోండి హ్యాండ్ అనేది ఇలా వస్తుంది, ఈ విధంగా వస్తుంది హ్యాండ్. ఓకే, ఈ విధంగా వస్తుంది హ్యాండ్. ఈ విధంగా వచ్చిన హ్యాండ్ని నేను మీకు ఇప్పుడు పెట్టి చూపిస్తాను బ్యాక్ పార్ట్ మీద. ఇదిగోండి ఇలా వస్తుంది మనకి స్లీవ్స్. ఓకే, ఈ విధంగా వస్తుంది. సో ఇది మనం వచ్చి లెంత్ వచ్చి 9 ఇంచెస్ తీసుకున్నాము. ఇక్కడ నుంచి ఇక్కడికి క్యాలిక్యులేట్ అవ్వదు, ఇక్కడ నుంచి ఇక్కడికి క్యాలిక్యులేట్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడికి ఫిట్టింగ్ మార్క్ ఇదనమాట. ఇది ఫిట్టింగ్ లైన్ ఇక్కడ కుట్టేసుకోవాలి. ఈ విధంగా మనం కుట్టు అనేది వేసుకోవాలి. తర్వాత ఇక్కడ నుంచి ఇది వదిలేస్తాం అనమాట. అంటే ఇక్కడ నుంచి ఒక 3 కుట్లు ఇలా వేసేసుకోవాలి. ఈ విధంగా చేసుకోవాలి. ఇక్కడ ఫిట్టింగ్ వచ్చి మీకు ఇక్కడ బైసెప్స్ ఎలా ఉన్నాయో దాని ప్రకారం కూడా మీరు వేసేసుకుంటారు ఈజీగా. బైసెప్స్ వచ్చేసి ఇట్లా, ఇప్పుడు ఇది వచ్చి ఫిట్టింగ్ వేసుకున్నాను కదా, దీని ఇలా కూడా వస్తుంది మీకు, ఇలా కూడా వస్తుంది. ఓకే, ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా మీకు రావచ్చు, మీ బైసెప్స్ డిపెండ్ అయి ఉంటుంది ఇదంతా. ఓకే, ఈ విధంగా కూడా మీకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట కుట్లు. ఓకే, సో ఇలా వేసుకున్న తర్వాత ఇలా వచ్చేస్తాయి. ఇవి యాజ్ యూజువల్ ఇలా మిక్స్ అయిపోతాయి. ఓకే, ఈ విధంగా నెక్ అనమాట. సో బ్యాక్ నెక్ వచ్చి 8 ఇంచెస్, ఫ్రంట్ నెక్ వచ్చి 6.5. ఓకే,
దానికి దీనికి సరిపడా హ్యాండ్స్ అయితే కట్ చేసుకున్నాం. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి. కామెంట్ సెక్షన్లో మీకు ఏమైనా డౌట్లు ఉంటే పెట్టండి, నేను క్లారిఫై చేస్తాను. అండ్ ఇది వచ్చి ఫ్రంట్ పార్ట్. ఓకే, ఇది వచ్చి ఫ్రంట్ పార్ట్. సేమ్ కూడా యాజ్ ఇట్ ఈస్గా దీనికి కూడా ఇలాగే పెట్టేసుకోవాలి. చూడండి, ఇదిగోండి ఈ విధంగా. ఎందుకంటే మనము అందరిలాగా స్ట్రెయిట్ లైన్ వేయలేదు, మనము కర్వ్ ఇచ్చాం, లిటిల్ బిట్ కర్వ్ ఇచ్చాం. సో ఇక్కడ ఆటోమేటిక్గా నీట్గా కూర్చుంటుంది మనకి. ఓకే, ఈ విధంగా. ఇది వచ్చి ఫ్రంట్ నెక్ అండ్ ఇది వచ్చి బ్యాక్ నెక్. ఓకే, ఈ విధంగా కటింగ్ అయిపోయింది. సో ఇవి ఎలా ఉందో, మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. బాయ్ బాయ్. బాయ్ బాయ్ అండి.